దేశ రాజధాని హస్తిన వేదికగా అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత 12 ఏళ్ల మోడీ ప్రస్థానంలో ఎన్నడూ చూడని విధంగా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలతో కూడిన రాజ్యాంగ సవరణ బిల్లు సభలో వీగిపోయింది. 3/2 మెజార్టీ సాధించడంలో ప్రభుత్వం విఫలమవడంతో మోడీ షా వ్యూహాలు ఫలించలేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడంతో అధికార పక్షానికి పరాజయం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం ఇప్పుడు అత్యంత కీలకంగా మారనుంది. దేశ రాజధాని హస్తిన వేదికగా అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత 12 ఏళ్ల మోడీ ప్రస్థానంలో ఎన్నడూ చూడని విధంగా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలతో కూడిన రాజ్యాంగ సవరణ బిల్లు సభలో వీగిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, దీంతో ఒక రకంగా బీజేపీకి ఇది ఒక అవమానంగా కూడా భావించవచ్చా? కేంద్రానికి మొదటి ఎదురు దెబ్బగా భావించవచ్చా ఇది? రైట్ లక్ష్మణ్, 12 ఏళ్ల మోడీ ప్రస్థానానికి సంబంధించి కూడా గట్టిగా ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇదైతే 12 ఏళ్ల మోడీ కేంద్ర సర్కార్ ప్రస్థానంలో పార్లమెంట్ వేదికగా కూడా బిల్లులు తీసుకొచ్చారు. ఆ బిల్లుకు సంబంధించి కూడా వీగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నిన్న ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కావచ్చు, అలాగే మహిళా రిజర్వేషన్కి సంబంధించి దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న మహిళా రిజర్వేషన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం 2 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దీంట్లో ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా విపక్షాలు మద్దతు తెలిపాయి. మహిళా రిజర్వేషన్ కి మేము ఎట్టి పరిస్థితిలో అడ్డుపడం అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా డీలిమిటేషన్ అంశానికి సంబంధించి కూడా అన్ని విపక్ష పార్టీలకు సంబంధించి కావచ్చు మొత్తంగా వ్యతిరేకించారు. డీలిమిటేషన్లు చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా నష్టపోతా ఉన్నాయి. జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ తో కూడా ఎక్కువగా మేలు జరగబోతా ఉన్నది. మోడీ సర్కార్కి సంబంధించి కూడా ఉత్తరాది రాష్ట్రాలను మెప్పు పొందేందుకే ఎన్నికల కోసం, భవిష్యత్తులో జరిగే ఎన్నికల కోసం ఈ 2 బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా దీన్ని మహిళా రిజర్వేషన్ కి మేము అనుకూలంగా ఉన్నాం, మహిళా రిజర్వేషన్ కి ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఈ 2 అంశాలపైన, ఈ 2 బిల్లుల పైన కూడా నిన్న పార్లమెంట్ వేదిక కూడా ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో ప్రధానంగా మొత్తంగా ఎందుకంటే 2/3 మెజార్టీ ఉండాలి ఈ బిల్లు పాస్ కావాలంటే. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం 131 సవరణకు సంబంధించి కూడా డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చారు, లోక్సభలో ప్రవేశపెట్టారు. ఏకంగా మొత్తంగా 543 నుంచి 850కి లోక్సభ స్థానాలను పెంచేందుకు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ 2 ప్రధాన ఉద్దేశంతో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి నిన్న 4 గంటలకు నిర్వహించిన ఓటింగ్ లో మొత్తంగా 528 ఓట్లకు సంబంధించి కూడా పోలయ్యి దాంట్లో ఏదైతే ఈ బిల్లుకు సంబంధించి డీలిమిటేషన్ మహిళా బిల్లుకు, రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 298 వ్యతిరేకంగా ఓట్లు పేలైన పరిస్థితి ఉంది. ఇంకా 230 ఓట్లకు సంబంధించి కూడా బిల్స్ ఏదైతే అనుకూలంగా ఓట్లు పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా 2/3 మెజార్టీ ఉండాలి పార్లమెంట్ లో ఏ బిల్లు పాస్ కావాలన్నా. దాంట్లో మొత్తంగా 352 ఓట్లు పోలైతే ఈ 2 బిల్లు పాస్ అయిన
పాస్ అయ్యే పరిస్థితి ఉండేది. మొత్తంగా 54 ఓట్ల తేడాతో కూడా బిల్లు వీగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా ఈ బిల్లుకు వీగిపోవడానికి ప్రధాన కారణం సంబంధించి కావచ్చు, డీలిమిటేషన్ ప్రాసెస్ కోసం 2011 జనాభా లెక్కలను బేస్ గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇక విపక్షాలకు సంబంధించి కూడా ఇదే అంశం పైన పైరైన పరిస్థితి కావచ్చు. 2021లో జరగాల్సిన జనాభా గణనకు సంబంధించి కావచ్చు, 2027 నాటికి కూడా జనాభా గణనకు సంబంధించి కావచ్చు, పక్కాగా ఈ 2000 ఏదైతే 21-27కి సంబంధించిన జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయాలని కూడా ఆపోజిషన్ పార్టీలు గట్టిగా డిమాండ్ చేశాయి. పాత లెక్కల ప్రకారం చేస్తే చాలా రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతుంది. మరోవైపు లోక్సభలో ఓటింగ్ అవగానే అంటే ఈ ఓటింగ్ సంబంధించి కావచ్చు, ఎందుకంటే అనుకూలంగా తక్కువ ఓట్లు పోలైన పరిస్థితి కావచ్చు, ఇక వ్యతిరేకంగా కూడా అత్యధిక లోక్సభ స్థానాలకు సంబంధించిన మెంబర్లను ఈ బిల్లుకు సంబంధించి వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంట్లో కొంతమంది బీజేపీ సంబంధించిన ఎంపీలు కూడా ఉన్న పరిస్థితి అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అత్యధికంగా విపక్ష పార్టీలకు సంబంధించి 54 ఓట్ల తేడాతో ఇప్పుడు ఈ బిల్లులు వీగిపోయాయి కాబట్టి దాంట్లో ఎవరు అనుకూలంగా వేశారు, ఎవరు వ్యతిరేకంగా చేశారని కూడా ఒక డైలామాలో మోడీ సర్కారు పడిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ సౌత్ ఇండియాకి సంబంధించి కావచ్చు, జనాభా ఆధారానికి సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి కావచ్చు, దీనిపైన కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మహిళా బిల్లుకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి ముడిపెట్టొద్దు, మహిళా బిల్లుకు సంబంధించి కూడా మేము అనుకూలంగా ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము వ్యతిరేకం కాదు, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది, దీన్ని అడ్డుకునే తీరుతామని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ 2 బిల్లులకు సంబంధించి కూడా వీగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్ర సర్కార్ డైలామాలో పడిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. అమిత్ షా మోడీ వ్యూహాలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెక్ పెట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.